అందరిలా ఆడిపాడే వయసు ఆ బాలుడిది. కానీ నడిస్తేనే ఆయాసపడుతున్నాడు. అనారోగ్యం కారణంగా కీలకమైన 10వ తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఏమైందోనని తల్లిదండ్రులు ఆర్యన్కు వైద్య పరీక్షలు చేయిస్తే డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు. గుండె మార్పిడి చేస్తే తప్ప ఎక్కువ కాలం బతకడని చెప్పారు. కాయా కష్టం చేసుకుని బతికే తాము లక్షలు పోసి కుమారుణ్ణి బతికించుకునేదెలా అని తల్లడిల్లుతున్నారు. ఆదిలాబాద్లోని అంబేద్కర్ నగర్కు చెందిన సావంత్ రేఖ, మిలింద్ దంపతులకు 3 సంతానం. పెద్ద కుమారుడు ఆర్యన్ 3 నెలల కిందట ఛాతీనొప్పంటూ వాంతులు చేసుకున్నాడు. రిమ్స్ ఆసుపత్రిలో చూపిస్తే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో బంధువుల దగ్గర అప్పు చేసి కుమారుణ్ణి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లామని తల్లి తెలిపింది. గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని నిర్ధారించిన వైద్యులు అందుకు లక్షల్లో ఖర్చవుతుందన్నారు. కూలీ నాలీ చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్న తాము అంత డబ్బు ఎలా తేగలమంటూ వాపోతున్నారు. పూణేలో పనిచేస్తున్న ఆర్యన్ బాబాయ్ ఓ ఫౌండేషన్ సాయంతో గుండె మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటి వరకు వైద్య పరీక్షలు, చికిత్సలకు 10 లక్షల వరకు అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. ఏమీ చేయలేని వారి దయనీయ పరిస్థితి చూసి కుటుంబీకులు, పాఠశాల యాజమాన్యం, ఇరుగు పొరుగు కొంత ఆర్థిక సాయం చేసి దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులు జోడించి విన్నవిస్తున్నారు. కూలి చేసి మేము బతుకుతాం. అలా నాన్న మేస్త్రి పని చేస్తాడు, మేము చేనుల పని చేస్తాం. సడన్లీ గానీ ఇట్లా హార్ట్ కోసం ఇట్లా అయిందని హార్ట్ చేంజ్ చేయండి. 3 నెలల నుంచి ఇట్లా అటు ఇటు మస్తు తిరిగినాం గానీ రిమ్స్ లో అంటుండు హార్ట్ చేంజ్ చేసుడు కాదు, ఇక పెద్ద హాస్పిటల్లో చూపించాలంటే మా దగ్గర డబ్బులు లేవు. ఒకటేసారి ఛాతీ నొప్పింది, ఇట్లా వాంతులైంది. అయితే రిమ్స్ లో చూపెట్టినాం. రిమ్స్ డాక్టర్లు అన్నారు ఇక్కడన్నా తీసుకోపోయి మంచిగా చూపెట్టండి, ఇట్లా ప్రాబ్లం ఉన్నదని బాబుకు అన్నారు. అయితే 2-3 జాగాలు తీసుకుపోయినా అయితే ఇది హార్ట్ చేంజ్ చేయబడుతుంది అని ఇట్లా తిండి బరోబర్ సరిగా పోతలేదు, నొప్పి అవుతుంది అని అంటాడు. టాబ్లెట్లు ఇచ్చినాక కొంచెం తక్కువ అయినట్టు అవుతుంది, మళ్ళా ఎక్కువ అవుతుంది. అంటే ఏ టైమింగ్ అదే లేదు. హాస్పిటల్లో తీసుకుపోతే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం మంచిగా అవుతాడు, మళ్ళీ ఇంకా 2 రోజులైనాక అట్లా. మా అన్న కొడుకు ఆర్యన్, అతనికి కొద్దిగా దమ్ము వచ్చింది స్టార్టింగ్ లో 1 సంవత్సరం క్రితం. సో ఇక్కడ రిమ్స్ లో తీసుకుని వెళ్ళాము. సో రిమ్స్ లో ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఇక్కడ కాదని చెప్తే ఆదిత్య హాస్పిటల్లో తీసుకువెళ్తే అతను టెస్టులు అంతా చేసి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు వాళ్ళు. మళ్ళీ మొన్న సరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళని నిన్న యశోద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. సో అక్కడ డాక్టర్ కూడా అంతా టెస్ట్ చేసి సేమ్ అదే చెప్పారు, 40 నుంచి 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు రిస్కీ పేషెంట్ ఇమీడియట్లీగా జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక్క రోజుకి 40,000 అయితే మినిమం ఇప్పుడు ఖర్చు అవుతుందని చెప్పారు. పూణేలో పనిచేస్తుంటాను. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు. ఇలా నాతోటి పనిచేసే వాడితోటి వాళ్ళ అన్నయ్య కూడా సేమ్ పేషెంట్, అతనితో మాట్లాడిన ఆ పేషెంట్ ఆ డాక్టర్ సార్ నంబర్ ఇచ్చాడు, తీసుకుని రండి, మీకు ఎంత డబ్బులు అవుతాయి, ఆపరేషన్ మేము చూసుకుంటాం, సంస్థ ఉందన్నమాట. కానీ స్టార్టింగ్ లో ఒక 6 లక్షలు మీకు ఖర్చు అవుతుంది, మీతో మేము చూసుకుంటామని చెప్పాడు. 10వ తరగతి విద్యార్థి అయినటువంటి ఆర్యన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్లో చేరాడు. చివరికి ఎక్కడికి పోయినా గానీ ఫలితం ఏం దక్కలేదు. వాళ్ళు చాలా పేదలు. మొన్న 10th క్లాస్ కూడా ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయాడు పాపం. లేచే స్థితిలో లేడు పిల్లడు. దాతలు ఆపన్న హస్తం అందించి సాయం చేయాల్సిన. మేము దాతలకు ఒకటే విన్నపిస్తున్నాం, దయచేసి ఎస్ఎస్సి అంటే 14-15 ఇయర్స్ ఉంటది. ఆయన యొక్క ఆయుష ఇంకా 100 ఇయర్స్ వరకు ఆయన బతకాలి. మరియు దీనికోసం ప్రతి ఒక్కరు కూడా మన వంతుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్ పోవటానికే, అక్కడ ఉండటానికి కూడా చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి మేము చేతులు జోడించి వేడుకుంటున్నాం. దినదిన గండంగా ఉన్న ఆర్యన్ పరిస్థితి చూసి దాతలు ఆయుష్ పొయ్యాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.